స్వామి, లోపలంతా అనుకున్నట్టే జరుగుతోంది. మీరు రెడీయా? పియానో వాయించడం తెలిసిన పిల్లదయ్యం మనల్ని పాడే సంపొద్ది. చాలు బంగారం, మాకు బోర్ కొడుతుందమ్మా. అందరూ కలిసి ఆడుకుందామా? ఒకసారి నీ ఫ్రెండ్ని అడగవా? ఓకే అండి. అమ్మా, నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్ప. బాగా భయం వేస్తుంది. ఏ మాట ఆడుకుందామేంటి? అందరం రమ్మి ఆడదామా? డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది, నీకు అది కూడా లేదు. రింగా రింగా రోజెస్ ఆడుకుందామా? కరెక్ట్. చేయి పట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు. సూపర్, పదండి అయితే వెళ్ళి ఆడుకుందాం. రండి. నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో రండి. ఏంటి అభిషేక్, చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు? సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది. కళ్ళు పెట్టి చూడండి సార్. ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది. నీ పెళ్ళం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా. అది మోసెస్ కాదు, పోసెస్. పిచ్చిదానా, కరెక్ట్ గా పాడితే దెయ్యం వదిలిపెడుతుందా ఏంటి? నోరు మూసుకొని పాడు. చిన్నతనంలో ఆడుకోవలసిన ఆటని కన్నితనంలో ఆడుకుంటుంది. దాని త్వరగా లాగి బయట పాడేయండి. గడ్డి పరక నీటి పడినట్టు ఈజీగా చెప్తున్నావు. ఏమండి, ఒక లాగు లాగండి, అది వచ్చేస్తుంది. ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది. ఒసై, ఒట్టి చేత ఏంటి పిల్ల చేతులు ఆడదయ్యాలని చూస్తున్నాను. లేదంటే చెయ్యేసి చేవలు కాస్తాను. నువ్వెప్పుడు ఇంత వెయిట్ అయ్యావు? బాస్ మీదకి దెయ్యం పడుకుని పోయింది అనుకుంటా. అయ్యో, పడుకున్నది దెయ్యం కదరా నేను. ఇలాగే ఇంకాసేపు మీదే ఉంటే ఈడు మోహన్ నా వీపుకు టాటూలు అంటుకుపోద్ది. లేమ్మా. దెయ్యానికి కోపం వచ్చింది. చాలు, పరిగెత్తుకుంటూ వచ్చి అది మనల్ని ఎవరో చేసేలాగా. ఏదో ములగ చెట్టుని పీక అవతల పారేసింది. అది ములగ చెట్టు కదబ్బా, మర్రి చెట్టు. మా వదిన. ఏంటమ్మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది? ఇప్పటిదాకా ఒంటి చేతితో కొట్టింది, ఇప్పుడు రెండు చేతులతో కొడుతుందేమో. అందరూ వచ్చేసారు. ఏడి మీ వాడు కనపడడం లేదు, అస్సలు సౌండే లేకుండా ఉంది. ఆయన కొట్టక్కర్లేదు, ఊది పారేసి ఉంటుంది. అందుకే సౌండ్ వినపడలా. అదిగా చుంచెలుక 65 వస్తుంది. ఏదో బయటికే నేను మనిషిలాగున్నా, లోపల బాడీ పార్ట్లన్నీ తారుమారైపోయాయి. ఎందుకు ఇలా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది? ఎవరు సోఫా తోస్తున్నారు? దెయ్యం పని ఏం ఆడదామని దాన్ని మోసం చేసాము. ఇప్పుడు అది మనతో ఆడుకుంటుంది. ఏంటి అడ్డదిడ్డంగా పోతుంది? మన అంతఃపురానికి మనల్ని టూరిస్టులు చేసి పని మనిషి దయ్యం అనుకుంటా. సోఫాని జరిపేసి నేలకి మోపేస్తుంది. నీకు మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు? అది పాపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. మగాడు ఏడవకూడదు సార్. బ్రహ్మచారి గారే పోతున్నందుకు నాకు చాలా బాధగా సరే, ఓ ఉంది. పని చేయండి. మీరు 10 నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నైట్ పూర్తి చేసుకు రావచ్చు. ఒప్పుకుంటుందా? బాస్ ఓ పని చేయండి, దొంగిలించిన దాంట్లో 20% ఇస్తానని మీరు ఆ దెయ్యంతో బేరం మాట్లాడండి. అది మనల్ని మాత్రమే వదిలేస్తుంది. దెయ్యం మేడం, నాకు దొరికే 10 కిలోలో నీకు 20% ఇస్తాను. నన్ను వదిలే. అయ్యో మీ డీల్ నచ్చలేదనుకుంటా. పోనీ 30% ఇస్తాను. ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇతర 50 తీసుకుందాం. దేన్ని పంచుతున్నావురా? మీకెవరికి తెలియని ఒక నిజం చెప్తాను. నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఏంటి బాబు అది? 10 కిలోల బంగారం. అది ఇక్కడికి ఎలా వచ్చింది? 4 రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా. దాంట్లో బంగారం లేదురా, దోశ పిండే ఉంది. నేనే దోశలు వేసుకుని తిన్నాను. దోశ పిండ
10 కిలోల దోసపిండి కోసం ఆ దెయ్యం పిచ్చ కొట్టుడు కొట్టినా తట్టుకున్నాను. అయ్యో దెయ్యం గేమ్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం? తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా. రై తప్పుగా కరెక్ట్, ఏదో ఒకటి తీసుకుపోవాలిగా. ఇది ఉందిగా. నానే జ్యోతి. ఇవ్వరా ఈ టేప్ రికార్డ్ రా. ఇవ్వరా ఏయ్, ఇచ్చేవో చస్తావు. వామ్మో, నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపడుతున్నావు. ఇప్పుడు అది ఇస్తావా లేదా? తెలియకుండా ఒక మంచి పని చేసావు. దాన్ని బయటికి రప్పించడానికి ఇది ఒక్కటే దారి. ఆ టేప్ రికార్డర్ లో వాళ్ళ అమ్మ వాయిస్ ఉంది. ఇటివ్వు. ఏం బాస్, ఈ డబ్బా నుంచి పాటే బయటికి రాదు, మరి దెయ్యాన్ని ఎలా బయటికి రప్పిస్తావు? ఏయ్, ఒక డబ్బా సెట్ కోసం ఎందుకు మా ప్రాణాలు తెస్తావు? దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా. రేయ్, మనందరి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. అది ఇవ్వు. ఇలా మనిషికో మాట మాట్లాడకండి. సాబుత్రి వేస్తాను, అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా? ఓకేనా అమ్మా? ఇది వెళ్లే దారిలో కొన్ని దుష్టశక్తులు ఆకర్షిస్తుంది. జాగ్రత్త. ఏమైంది? ఏం లేదు. ఏయ్, జ్యోతి